ఢిల్లీలో పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన యువకుడు మృతి చెందాడు. కళాశాలలో ఎంబీఏ చదువుతున్న దీపక్కి హాస్టల్లో మరో విద్యార్థితో గొడవ జరిగింది. దీంతో మృతుడిని లైసెన్స్ రివాల్వర్తో కాల్చి చంపేశాడు నిందితుడు. అనంతరం తనకు తానే కాల్చుకుని చనిపోయాడు. కొడుకు మరణంతో పేరెంట్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఢిల్లీలో పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన యువకుడు మృతి చెందాడు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, ఎంబీఏ చదువుతున్న యువకుడు ఇటు గొడవ కారణంగా రివాల్వర్తో కాల్చి ఆ తర్వాత తను కాల్చుకున్నట్టుగా తెలుస్తోంది. అండ్ రివాల్వర్కి లైసెన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ రివాల్వర్ డీటెయిల్స్ ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అసలు ప్రెసెంట్ వాళ్ళ పేరెంట్స్ సిచ్యువేషన్ ఎలా ఉంది? చిలకలూరుపేట పట్టణానికి చెందినటువంటి మాజీ కౌన్సిలర్ దివ్వెల రత్తయ్య కుమారుడైనటువంటి దీపక్ నోయిడా అంటే ఢిల్లీలో ఉన్నటువంటి నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ ప్రైవేట్ హాస్టల్లో అతను ఉంటున్నట్టు తెలుస్తుంది. అక్కడే అతను ఎంబీఏ కూడా చదువుకుంటున్నట్టు తెలుస్తుంది. అతని వయసు కూడా 22 సంవత్సరాలు. అతని స్నేహితుడైనటువంటి దేవాంశ్ చౌహాన్ ఇద్దరు ఒకే రూమ్ లో ఆగ్రాలోని భగవాన్ టాకీస్ దగ్గర ఉంటున్నారు అనే విధంగా చెప్తున్నారు. అయితే ఇద్దరికి ఏ అంశంలో వివాదం చోటు చేసుకుందో కానీ నిన్న సాయంత్రం సమయంలో హాస్టల్లో ఉన్నటువంటి గదిలో ఇద్దరు ఉన్నారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకోవడంతో దీపక్ పై దేవాంశ్ తన ఒక రివాల్వర్ తో షూట్ చేయడం జరిగింది. దానికి లైసెన్స్ కూడా కలిగి ఉన్నట్లు చెప్తున్నారు. దీంతో అక్కడికక్కడే దీపక్ చనిపోవడంతో భయభ్రాంతులకి గురైనటువంటి దేవాంశ్ తనని తాను కూడా కాల్చుకోవడం జరిగింది. అయితే తీవ్ర గాయాలు అవడంతో అక్కడ వాచ్మెన్ ఈ శబ్దాలన్నీ కూడా విని ఆ గది దగ్గరకు వెళ్లి చూడగా ఇద్దరు కూడా రక్తపు మడుగుల్లో పడుకున్నట్లు కూడా గమనించడం జరిగిందనే విధంగా తెలుస్తుంది. వెంటనే ఒకటొకటిగా ఆ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించగా ప్రస్తుతం దేవాంశ్ చౌహాన్కి తీవ్రమైనటువంటి గాయమయ్యి చికిత్స అందిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీపక్ కుమార్ మాత్రం మరణించినట్లు కూడా నిర్ధారిస్తున్నారు. మొత్తంగా మాత్రం ఈ అంశానికి సంబంధించి అసలు వివాదం ఎందుకు చోటు చేసుకోవడం జరిగింది, ఎంతకాలంగా వాళ్ళిద్దరు అక్కడ ఉంటున్నారు అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. హాస్టల్ వార్డెన్ కూడా నిన్న అదంతా పరిశీలించి తోటి విద్యార్థులు కూడా దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అసలు లోపల ఆ సిచ్యువేషన్ ని గమనించినటువంటి వాచ్మెన్ కూడా పక్కన ఉన్నటువంటి కిటికీ అద్దాలు పగలగొట్టే లోపలికి వెళ్లారనే విధంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి చూసినటువంటి విద్యార్థులు కూడా చెప్తున్నారు. మొత్తంగా దీనికి సంబంధించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు గ్రేటర్ నోయిడా సుధీర్ కుమార్ కూడా దీనిపైన విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది. మొత్తంగా అయితే ప్రస్తుతం చిలకలూరిపేటలో నివాసం ఉంటున్నటువంటి వీళ్ళు ఈ కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే సంఘటన జరిగినటువంటి ప్రాంతానికి కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది. దీపక్ కుమార్ వాళ్ళ తల్లి మాత్రం ఇక్కడ ఉండటం జరిగింది. మిగిలినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా కుమారుడిని అక్కడ డెడ్ బాడీ ఏదైతే ఉందో దానిని తీసుకొని రావడానికి వెళ్లారనే విధంగా చెప్తున్నారు. సాయంత్రం అక్కడి నుంచి ఫ్లైట్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ కి తీసుకొని వచ్చి అక్కడి నుంచి చిలకలూరుపేటకి తరలించేటటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఆ వివాదం ఎందుకు జరిగింది, అసలు గన్ను లైసెన్స్ ఆ విద్యార్థికి ఏ విధంగా వచ్చింది, అసలు లైసెన్స్ ఉన్నటువంటి గన్నుని రూములో ఎందుకు ఉంచారు, ఇదంతా కూడా విచారణ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా చదువుకోవడానికి వెళ్లి ఢిల్లీ దేశ రాజధానిలో ప్రాణాలు కోల్పోయినటువంటి దీపక్ సంబంధించినటువంటి అంశం పైన ప్రస్తుతం అయితే చిలకలూరుపేట పట్టణంలో కూడా పెద్ద ఎత్తున చర్చాంశంగా మారింది. సత్తాజ్. థ్యాంక్ యూ సాయి.